హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తుమ్మలమ్మ క్లాసెస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th ఇంగ్లీష్ గ్రామర్లో గివింగ్ అడ్వైస్ అండ్ మేకింగ్ సజెషన్స్ అనే టాపిక్ ద్వారా ఈజీగా 1 మార్క్ ఏ విధంగా స్కోర్ చేయవచ్చో ఈరోజు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే, యువర్ క్లాస్మేట్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్, ద ఎగ్జామినేషన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్, అడ్వైస్ హిమ్ నాట్ టు వేస్ట్ టైం. పరీక్షలు దగ్గర పడుతున్నప్పటికీ మీ క్లాస్మేట్ టైం వేస్ట్ చేస్తున్నాడు, సో అతనికి నువ్వు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు. ఇక్కడ మనం ఆన్సర్ కనుక చూసినట్లయితే, ఇట్ వుడ్ బీ బెటర్ ఫర్ యూ టు స్టాప్ వేస్టింగ్ టైం. సో నువ్వు టైం వేస్ట్ చేయకుండా ఎగ్జామ్స్కి చదువుకోవాలి అని మనం సలహా ఇవ్వడం అనమాట. సెకండ్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే, యువర్ ఫ్రెండ్ ఈజ్ రాదర్ ఫ్యాట్ అండ్ వాంట్స్ టు లాస్ వెయిట్, అడ్వైజ్ హిమ్ టు డూ యోగా ఎవ్రీడే. లావుగా ఉన్న మీ ఫ్రెండ్కి వెయిట్ లాస్ అవడానికి ప్రతిరోజు యోగా చేయమని నువ్వు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు. ఇక్కడ మనం ఆన్సర్ కనుక చూసినట్లయితే, ఇట్ వుడ్ బీ బెటర్ ఫర్ యూ టు డూ యోగా ఎవ్రీడే. నువ్వు ప్రతిరోజు యోగా చెయ్యి అని మనం సలహా ఇవ్వడం అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే, యువర్ అంకుల్ హ్యాస్ బీన్ లాసింగ్ వెయిట్, అడ్వైజ్ హిమ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. మీ అంకుల్ సడన్గా వెయిట్ లాస్ అవడం జరిగింది. అటువంటి సందర్భంలో నువ్వు డాక్టర్ని కన్సల్ట్ చేయమని అడ్వైజ్ ఏ విధంగా ఇస్తావు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి, ఇట్ వుడ్ బీ బెటర్ ఫర్ యూ టు కన్సల్ట్ ఏ డాక్టర్. నువ్వు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది అని అడ్వైజ్ ఇవ్వడం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే, యువర్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ వేస్టింగ్ హెర్ మనీ ఆన్ ఎక్స్పెన్సివ్ క్లాత్స్, అడ్వైజ్ హెర్ టు బీ మోర్ కేర్ఫుల్ విత్ హెర్ మనీ. మీ ఫ్రెండ్ ఖరీదైన బట్టలు కొనడానికి ఎక్కువ డబ్బుని వృధా చేయడం జరుగుతుంది. సో అటువంటి సందర్భంలో నువ్వు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు. ఇక్కడ మనం ఆన్సర్ కనుక చూసినట్లయితే, ఇట్ వుడ్ బీ బెటర్ ఫర్ యూ నాట్ టు వేస్ట్ మనీ ఆన్ ఎక్స్పెన్సివ్ క్లాత్స్. అంటే నువ్వు నీ యొక్క మనీని ఖరీదైన బట్టల మీద ఎక్కువగా ఖర్చు చేయకు అని మనం సలహా ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే, యువర్ ఫ్రెండ్ హ్యాస్ నాట్ స్టడీయింగ్ వెల్, అడ్వైజ్ హిమ్ టు స్టడీ హార్డ్. మీ ఫ్రెండ్ సరిగ్గా చదవడం లేదు, సో బాగా కష్టపడి చదవమని నువ్వు ఏ విధంగా సలహా ఇస్తావు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చి, ఇట్ వుడ్ బీ బెటర్ ఫర్ యూ టు స్టడీ హార్డ్. నువ్వు కష్టపడి చదువు అని మనం అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే, యువర్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ సఫరింగ్ కోల్డ్ ఫర్ ఏ వీక్, అడ్వైజ్ హెర్ టు టేక్ మెడిసిన్స్ రెగ్యులర్లీ. నీ ఫ్రెండ్ ఒక వారం నుంచి కోల్డ్తో బాధపడుతుంది, తనకి నీవు రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోమని అడ్వైజ్ ఏ విధంగా ఇస్తావు. ఇక్కడ మనం ఆన్సర్ కనుక చూసినట్లయితే, ఇట్ వుడ్ బీ బెటర్ ఫర్ యూ టు టేక్ మెడిసిన్స్ రెగ్యులర్లీ. నువ్వు ప్రతిరోజు మెడిసిన్స్ తీసుకో అనే సందర్భంలో మనం ఈ ఆన్సర్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే, యువర్ ఫ్రెండ్ ఈజ్ ఏ సింగర్, అడ్వైజ్ హెర్ టు జాయిన్ ఇన్ మ్యూజిక్ స్కూల్. మీ ఫ్రెండ్ ఒక సింగర్, ఆమె పాటలు బాగా పాడుతుంది, సో తనకి మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అవ్వమని నువ్వు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు. ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే, ఇట్ వుడ్ బీ బెటర్ ఫర్ యూ టు జాయిన్ ఇన్ మ్యూజిక్ స్కూల్. సో నువ్వు మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అవ్వడం మంచిది అని మనం సలహా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే, యువర్ బ్రదర్ హ్యాస్ స్టార్టెడ్ డ్రింకింగ్ ఆల్కహాల్, అడ్వైజ్ హిమ్ నాట్ టు డూ ఇట్. మీ బ్రదర్ ఆల్కహాల్ తాగడం స్టార్ట్ చేశాడు, సో అది మంచిది కాదు అని నీవు ఏ విధంగా సలహా ఇస్తావు. ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే, ఇట్ వుడ్ బీ బెటర్ ఫర్ యూ నాట్ టు డ్రింక్ ఆల్కహాల్. సో నువ్వు ఆల్కహాల్ తాగకుండా ఉండడం మంచిది అని మనకి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే, యువర్ ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ స్మోకింగ్, అడ్వైజ్ హిమ్ నాట్ టు స్మోక్.
మీ ఫ్రెండ్ స్మోక్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా చేయడం మంచిది కాదు అని నీవు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు? ఇక్కడ మనం ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు స్టాప్ స్మోకింగ్. నువ్వు స్మోక్ చేయడం ఆపేస్తే మంచిది అని మనం అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ ఫ్రెండ్ హ్యాస్ పుట్ ఆన్ ఏ లాట్ ఆఫ్ వెయిట్, అడ్వైజ్ హిమ్ టు డూ ఎక్సర్సైజ్ డైలీ. మీ ఫ్రెండ్ విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు, అటువంటి సందర్భంలో నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేయడం నీకు మంచిది అని నువ్వు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు? ఇక్కడ మనం ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు డూ ఎక్సర్సైజ్ డైలీ. సో నువ్వు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చెయ్యి, ఎక్సర్సైజ్ చేయడం అనేది నీకు మంచిది అనే సందర్భంలో మనం ఈ ఆన్సర్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ ఫ్రెండ్ ఈజ్ టు బీ ఏ గుడ్ రన్నర్, అడ్వైజ్ హిమ్ టు వర్క్ ఫర్ ద కమింగ్ టోర్నమెంట్. సో మీ ఫ్రెండ్ మంచి రన్నర్, సో అతనికి బాగా హార్డ్ వర్క్ చేయమని నువ్వు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు? సో ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు వర్క్ హార్డ్ ఫర్ ద కమింగ్ టోర్నమెంట్. సో నువ్వు బాగా హార్డ్ వర్క్ చేసినట్లయితే నెక్స్ట్ టోర్నమెంట్స్లో విజయం సాధిస్తావు అని మనం సలహా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ బ్రదర్ రైడ్స్ మోటార్ సైకిల్ వితౌట్ ఏ హెల్మెట్, అడ్వైజ్ హిమ్ టు యూజ్ ఏ హెల్మెట్ వైల్ డ్రైవింగ్. మీ బ్రదర్ హెల్మెట్ లేకుండా బైక్ని డ్రైవ్ చేస్తున్నాడు, సో అతనికి డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ యూజ్ చేయాలి అని నీవు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు? ఇక్కడ మనం ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు యూజ్ ఏ హెల్మెట్. సో డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ వాడడం అనేది మంచిది అని సలహా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ సీయింగ్ లేట్ నైట్ మూవీస్, యూ థింక్ హీ ఈస్ నెగ్లెక్టింగ్ హిస్ స్టడీస్, అడ్వైజ్ హిమ్ నాట్ టు డూ ఇట్. మీ ఫ్రెండ్ నైట్ టైం మెలకుగా ఉండి మూవీస్ చూడడం అనేది జరుగుతుంది. సో అటువంటి టైంలో నువ్వు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు? ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ నాట్ టు సీ లేట్ నైట్ మూవీస్. రాత్రిపూట పెందలకాడ నిద్రపోకుండా ఎక్కువసేపు మూవీస్ చూడడం అనేది మంచిది కాదు అని అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. యువర్ ఫ్రెండ్ టేక్స్ థింగ్స్ లైట్, అడ్వైజ్ హిమ్ టు టేక్ థింగ్స్ సీరియస్లీ. మీ ఫ్రెండ్ ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటున్నాడు, అంటే ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవడం లేదు. సో అటువంటి సందర్భంలో నువ్వు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు? ఇక్కడ మనకి ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు టేక్ థింగ్స్ సీరియస్లీ. నీవు ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోవడం అనేది మంచిది అని మనం అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే వల్లీ కంప్లైంట్స్ అబౌట్ ఎవ్రీవన్ ఇన్ ద సొసైటీ, యూ ఫీల్ షీ షుడ్ స్టాప్ ఇట్. సో వల్లీ ప్రతి ఒక్కరి గురించి కంప్లైంట్స్ చేస్తుంది, అంటే ప్రతి ఒక్కరిలో నెగిటివ్స్ చూస్తుంది అన్నమాట. సో ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని నీవు ఏ విధంగా తనకి అడ్వైజ్ ఇస్తావు? ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ నాట్ టు కంప్లైన్ అబౌట్ ఎవ్రీవన్ ఇన్ ద సొసైటీ. సో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి నువ్వు ఎటువంటి ఫిర్యాదులు చేయకూడదు. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ ఫ్రెండ్ ఈజ్ వేస్టింగ్ టైమ్ ఆన్ ప్లేయింగ్ సెల్ ఫోన్ గేమ్స్, అడ్వైజ్ హిమ్ నాట్ టు డూ ఇట్. మీ ఫ్రెండ్
సెల్ ఫోన్ గేమ్స్ ఆడుతూ ఎక్కువ టైంను వేస్ట్ చేయడం జరుగుతుంది. సో అటువంటి సందర్భంలో నువ్వు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు? ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ నాట్ టు వేస్ట్ టైమ్ ఆన్ ప్లేయింగ్ సెల్ ఫోన్ గేమ్స్. సో నువ్వు సెల్ ఫోన్ గేమ్స్ మీద టైం వేస్ట్ చేయకుండా ఉండడం మంచిది అని అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే కృష్ణ వాచెస్ టీవీ ఆన్ హై వాల్యూమ్. అడ్వైజ్ హెర్ టు రెడ్యూస్ ద వాల్యూమ్ ఆఫ్ టీవీ. కృష్ణ టీవీ వాల్యూమ్ని అంటే ఎక్కువ వాల్యూమ్లో టీవీ చూడడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో నీవు కృష్ణకి ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు? ఇక్కడ మనకు ఆన్సర్ చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు రెడ్యూస్ ద వాల్యూమ్ ఆఫ్ టీవీ. నువ్వు టీవీ వాల్యూమ్ని తగ్గించడం అనేది మంచిది అని అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ ఫ్రెండ్ డస్ నాట్ వాష్ హిజ్ ఆర్ హెర్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ హిజ్ ఆర్ హెర్ లంచ్. యూ థింక్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. అడ్వైజ్ హిమ్ ఆర్ హెర్ టు వాష్ హిజ్ ఆర్ హెర్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ లంచ్. సో మీ యొక్క ఫ్రెండ్ లంచ్ చేసే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. సో దానికి నువ్వు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు? ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు వాష్ హ్యాండ్స్ బిఫోర్ లంచ్. లంచ్ చేసే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అనేది మంచి హ్యాబిట్ అని అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ ఫ్రెండ్ ఈజ్ ప్లానింగ్ టు విజిట్ సమ్ ప్లేసెస్ ఇన్ కర్ణాటక. అడ్వైజ్ హిమ్ టు లెర్న్ ఫ్యూ వర్డ్స్ ఇన్ కన్నడ. మీ ఫ్రెండ్ కర్ణాటకలో కొన్ని ప్లేసెస్ని చూడడానికి ప్లాన్ చేసుకున్నాడు అనమాట. సో అటువంటి సందర్భంలో కొన్ని కన్నడ వర్డ్స్ నేర్చుకోమని నువ్వు నీ ఫ్రెండ్కి ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు? ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు లెర్న్ ఫ్యూ వర్డ్స్ ఇన్ కన్నడ. సో నువ్వు కన్నడలో కొన్ని వర్డ్స్ నేర్చుకుంటే మంచిది అని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ ఎల్డర్ సిస్టర్ స్పీక్స్ ఆన్ ద సెల్ ఫోన్ వైల్ రైడింగ్ ఏ బైక్. యూ థింక్ దిస్ ఈజ్ డేంజరస్. అడ్వైజ్ హెర్ నాట్ టు డూ ఇట్. ఓకే, మీ యొక్క సిస్టర్ బైక్ డ్రైవ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతుంది. సో ఆ విధంగా మాట్లాడడం అనేది ప్రమాదకరమైన చర్య అని నీవు ఏ విధంగా మీ సిస్టర్కి అడ్వైస్ చేస్తావు? ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ నాట్ టు స్పీక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్. సో డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడడం అనేది మంచిది కాదు అనే సందర్భంలో మనం ఈ ఆన్సర్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ అంకుల్ ఈజ్ బెడ్ రిడెన్. హీ ట్రైస్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. అడ్వైజ్ హిమ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్. సో మీ అంకుల్ మంచాన పడ్డాడు. బెడ్ రిడెన్ అంటే మంచాన పడ్డం అంటే ఆరోగ్యం బాగోలేకపోవడం. సో అతను అన్ని పనులు స్వయంగా తానే మేనేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు అనమాట. అటువంటి టైంలో ఇతరుల యొక్క సహాయం తీసుకోమని మీ అంకుల్కి నువ్వు ఏ విధంగా అడ్వైస్ చేస్తావు? ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్. ఇటువంటి సందర్భంలో ఇతరుల నుంచి సహాయం తీసుకోవడం మంచిది అనే సందర్భంలో మనం ఈ ఆన్సర్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ బ్రదర్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్. అడ్వైజ్ హిమ్ టు కంప్లీట్ ఇట్. మీ బ్రదర్ హోంవర్క్ కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయమని నువ్వు ఏ విధంగా
అడ్వైస్ ఇస్తావు? ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు కంప్లీట్ హోంవర్క్. సో నువ్వు నీ యొక్క హోంవర్క్ కంప్లీట్ చేసుకోవడం మంచిది అనే సందర్భంలో మనం ఈ ఆన్సర్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ బ్రదర్ వాచెస్ టీవీ ఆల్వేస్, అడ్వైస్ హిమ్ నాట్ టు వాచ్ కంటిన్యూస్లీ. మీ బ్రదర్ ఎల్లప్పుడూ టీవీ చూస్తూనే ఉన్నాడు, సో అతనికి కంటిన్యూస్గా టీవీ చూడడం మంచిది కాదు అని నువ్వు ఏ విధంగా అడ్వైస్ చేస్తావు? ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ నాట్ టు వాచ్ టీవీ కంటిన్యూస్లీ. నువ్వు కంటిన్యూస్గా టీవీ చూడకపోవడం మంచిది అని మనం ఆన్సర్ని ఉపయోగించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ ఫ్రెండ్ కుడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, హౌ డూ యూ అడ్వైజ్ హిమ్? మీ ఫ్రెండ్ పొద్దున్నే నిద్ర లేవడం లేదు, సో నువ్వు పొద్దున్నే నిద్ర లేస్తే మంచిది అని నువ్వు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు? ఇక్కడ మనకి ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే, నువ్వు పెందల కడనే లేవడం అనేది మంచి పద్ధతి అని సలహా ఇచ్చే సందర్భంలో ఈ ఆన్సర్ మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే యువర్ ఫ్రెండ్ ఈజ్ సీరియస్లీ ఇల్, అడ్వైస్ హిమ్ టు టేక్ రెస్ట్. మీ ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు, అటువంటి సందర్భంలో రెస్ట్ తీసుకోమని నువ్వు ఏ విధంగా అడ్వైజ్ ఇస్తావు? ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు టేక్ రెస్ట్. నువ్వు రెస్ట్ తీసుకుంటే మంచిది అనే సందర్భంలో మనం ఈ ఆన్సర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. వీటితో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇందులోని ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం వల్ల మా ఛానల్ సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.